శివుడు బోలా శంకరుడు, భక్తవ శంకరుడు ఆకు, పండు, పువ్వు, నీరు ఇలా ఏమిచ్చి మనసారా మొక్కిన భక్తులను కరుణిస్తాడు, వరాలు కురిపిస్తాడు, ఆపదలు ఆదుకుంటాడు. అందుకే ఆయన భక్తవ శంకరుడు. అలాంటి స్వామి పండుగైన మహాశివరాత్రి భక్తులకు ఎంతో ముఖ్యమైనది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కండేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కొంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తెచ్చుకుంటున్నారు. లింగమయ్య దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయాలు రోగుతున్నాయి. మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అత్యధిక సంఖ్యలో భక్తుల స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామిని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త సూరా పరమేశ్వరరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మ స్వామి అమ్మవార్లకు తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం నమ శివాయ. మార్కాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మార్కాపురం శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాలు, వారి సలహాలు, సూచనలు, వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడమైంది. అందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడంతో మొదలు ఉభయదాతల ద్వారా అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే భక్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదాలు ఇలా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ 3/3/2025న శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. ఓం నమ శివాయ. సందర్భంగా అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ మార్కండేయ మహామునిసి ప్రతిష్ఠించబడిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సర్వరోగాలు నయమవుతాయని, మృత్యుంజయాలు అవుతారని, స్వామివారిని శంభో శంకర నామస్మరణతో స్వామివారిని తెలిస్తే భక్తుల కోరికలను తీరుస్తారని, మహాశివరాత్రి పర్వదినం నాడు శివయ్యకు జలాభిషేకం, బిల్వార్చన చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్కండేయ మహాబాహో సప్తకల్పాంశ జీవన ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే ముగ్ధిముఖ్వ. మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అలాగే ఈరోజు ఉదయం వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అలంకారం, అలాగే 9 గంటలకు 9:30 నుంచి 11 లోపల 108 మహిళలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తదుపరి లింగోద్భవకాలంలో స్వామివారికి అభిషేకం జరిగిన తదనంతరం స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ.